హాయ్ అండి. ఈరోజు నేను చీజ్ పాస్తా చేశాను. లాస్ట్ టైం మసాలా పాస్తా చేసినప్పుడు టేస్ట్ చాలా బాగా వచ్చింది. ఈ చీజ్ పాస్తాని ఇంతవరకు ఇంట్లో ఎప్పుడూ ట్రై చేయలేదు. ఇదే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఈ చీజ్ పాస్తా ప్రాసెస్ చూసాకే వెరైటీగా అనిపించింది. ఇంక టేస్ట్ ఎలాగొస్తుందో ఏమో అనుకోని ఫస్ట్ టైం ట్రై చేశాను. నాకు పెళ్ళైన కొత్తలో ఒకసారి మేము డీమార్ట్‌కి వెళ్ళాము. అక్కడ సరుకులతో పాటు మా ఆయన ఈ పాస్తా ప్యాకెట్ తీసుకున్నారు. ఈ పాస్తా ప్యాకెట్ తోటి ఏం రెసిపీస్ చేసుకుంటారని మా ఆయన్ని అడిగితే చీజ్ పాస్తా గానీ లేదా మసాలా పాస్తా చేసుకుంటే టేస్టీగా ఉంటుందని చెప్పారు. లాస్ట్ వీడియోలో మసాలా పాస్తా చేసినప్పుడు ఈ పాస్తాను చూసి వడియాలనుకుని ఆయిల్‌లో ఫ్రై చేసి మా ఆయనకి ఇచ్చానని చెప్పాను కదా. ఈ పాస్తాతో ఏ రెసిపీ చేయాలనుకున్నా పాస్తాను ఆయిల్లో ఫ్రై చేసిన రోజే నాకు గుర్తొస్తుంది. పాస్తాని ఉడికించుకున్న తర్వాత చన్నీళ్ళతో తడుపుకోవాలి. ఆ తర్వాత ప్యాన్ లోకి బటరు ఆయిల్ వేసి ఆనియన్, వెల్లుల్లి, క్యాప్సికమ్, టమోటా ముక్కలు వేసి దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత మిరియాల పొడి, సాల్ట్, చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా ఉడికించుకున్న పాస్తాను వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత బటర్లో మైదా పిండి ఉంటలు లేకుండా కలుపుకుంటూ పాలు వేసుకుంటూ చిక్కబడేంత వరకు కలుపుకోవాలి. తర్వాత మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్ వేసి మిక్స్ చేసుకున్న తర్వాత చీజ్ వేసుకొని ఉంటలు లేకుండా కలుపుకుంటూ పాస్తా వేసుకుంటే చీజ్ పాస్తా రెడీ అయిపోయినట్లే.